హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. రవితేజ నటించినటువంటి ఈగల్ సినిమా సంక్రాంతి బరిలో ఉంది, కానీ పోస్ట్ పోన్ అయ్యి Feb 9th రిలీజ్ అవుతుందని మనం వార్తల్లో విన్నాము. అదే జరగబోతోంది కూడా. అంతేకాకుండా సందీప్ కిషన్ నటించినటువంటి ఊరు పేరు భైరవకోన, ఇది కూడా సంక్రాంతిలోకి ఆ బరిలోనే ఉండాలి, బట్ అది కూడా Feb 9th పోస్ట్ పోన్ చేసుకున్నారు. కారణాలు ఏమయ్యా ఉండొచ్చు, కానీ బట్ ఎందుకంటే ఇప్పుడు నేను ఈ టాపిక్ తీసుకురావడం జరిగింది. ఊరు పేరు భైరవకోన ట్రైలర్ లాంచ్లో సందీప్ కిషన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో దాని వెనకాల ఆంతర్యం ఏంటి, ఎందుకు ఆయన అటువంటి కామెంట్స్ చేయాల్సి వచ్చింది, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫిలిం జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అమ్మా. కొన్ని సినిమాలు ఇప్పుడు ఆల్రెడీ సంక్రాంతి కొన్ని రిలీజ్ అయ్యాయి, కొన్ని పోస్ట్ పోన్ అయ్యాయి. సో కారణాలు ఏమయ్యా ఉండొచ్చు, వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి, సో ఎవరైనా హిట్ అవ్వాలని కోరుకుంటారు కాబట్టి సో పోస్ట్ పోన్ చేసుకున్నారు. అందులో రవితేజ నటించినటువంటి ఈగల్ సినిమా ఒకటి ఉంది, అలాగే సందీప్ కిషన్ నటించినటువంటి ఊరు పేరు భైరవకోన, ఈ రెండు సినిమాలు Feb 9th రిలీజ్ అవడానికి రెడీగా ఉన్నాయి. కానీ ఇక్కడ సందీప్ కిషన్ నటించినటువంటి ఊరు పేరు భైరవకోన ట్రైలర్ లాంచ్లో సందీప్ కిషన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఆ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి, అసలు ఆయన ఎందుకు అలాంటి కామెంట్స్ చేయాల్సి వచ్చిందంటారు? మీరు అన్నట్టు యాక్చువల్గా రవితేజ ఈగల్ కానివ్వండి, సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన కానివ్వండి, సంక్రాంతికి రావాలి. అవును. అయితే అప్పటికే సంక్రాంతి బరిలో గుంటూరు కారం, హనుమాను, సైంధవు, నాసామరంగ ఇలాంటి సినిమాలు ఆల్రెడీ ఉన్నాయి. సో ఈ టైంలో మనం వస్తే మనకు థియేటర్లు దొరకవు, దేనికి న్యాయం జరగదు, సో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఈగలు వస్తుందని కూడా వార్తలు బాగానే వినిపించాయి, సంక్రాంతి బరిలో ఉన్నాడని వార్తలు కూడా ఒకసారి విన్నాం మనం. వాళ్ళు డిసెంబర్ ఎండింగ్ వరకు అదే డేట్ ఫిక్స్ అయ్యారు. యాక్చువల్గా ఇంకొక 9 రోజులు ఉందంగా రిలీజ్కి, అప్పుడు వాళ్ళు డేట్ మార్చుకుంటున్నట్టుగా అనౌన్స్ చేశారు. కామన్గా అందరికీ ఉద్దేశించి దిల్ రాజు అంటే ఫిలిం ఛాంబర్, ఏదైతే పెద్దన్న సినిమా ఇండస్ట్రీకి మొత్తం పెద్దన్న లాంటిది ఫిలిం ఛాంబర్ అనేది, సో దానికి అధ్యక్షుడు దిల్ రాజు. ఓకే. సో ఆయన ఆ పెద్దన్న తరహాలో ఆయన సో ఈగల్ సినిమా అనేది ఇక్కడి నుంచి తప్పుకొని February 9th వెళ్తూ ఉంది. సో దానికి కూడా మేమేందంటే ప్రొడ్యూసర్కి ఒక హామీ ఇచ్చాం, February 9th సోలో రిలీజ్ అయ్యేటట్టు ఈగలకి మేము చూస్తాం, ఆ బాధ్యత మేము తీసుకుంటున్నామని చెప్పేసి అన్నాడు. దాంతోపాటు యాక్చువల్గా February 9th అప్పటికే 3 సినిమాలు అనౌన్స్ అయ్యి ఉన్నాయి. అందులో ఒకటి యాత్ర 2, యాక్చువల్గా యాత్ర 2 వచ్చి February 8th, అంటే ఒకరోజు ముందు అనుకోండి. అట్లాగే టిల్లు స్క్వేర్, డీజే టిల్లుకి సెకండ్ పార్ట్ సీక్వెల్, అది February 9th. అలాగే సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన, ఇది కూడా 9 అని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఆల్రెడీ మేము స్క్వేర్ని ప్రొడ్యూసర్ని అడిగాం, అతను యాక్సెప్ట్ చేశాడు పోస్ట్పోన్ చేసుకోవడానికని దిల్ రాజు చెప్పేశాడు. యాత్ర 2 మాత్రం మేము వాళ్ళని ప్రొడ్యూసర్ని కాంటాక్ట్ చేస్తున్నాం, కానీ దొరకలేదు ఆ టైంకి అని చెప్పేశాడు. అయితే యాత్ర 2 అనేది మరీ భారీ బడ్జెట్ సినిమా కాదు కాబట్టి అది జగన్ పాదయాత్రకు సంబంధించిన సినిమా. అది అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రతోటి యాత్ర అని చెప్పి మహేవి రాఘవ్ డైరెక్టర్ ఒక సినిమా తీశాడు, అది ఒక మోడరేట్ సక్సెస్ అయింది, మమ్ముట్టి ఆ క్యారెక్టర్ చేశాడు. ఇప్పుడు దానికి సీక్వెల్గా జగన్ చేసినటువంటి పాదయాత్ర బేస్ చేసుకొని యాత్ర 2 అని ఒక సినిమా ఆయన చేశాడు. సో దాన్ని February 8th రిలీజ్ అన్నారు. సో ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, సో ఆయన ఏమన్నాడంటే ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సందీప్ కిషన్ మమ్మల్ని ఎవరూ కూడా సంప్రదించాల, February 9th రిలీజ్ వద్దు అని చెప్పేసి. యాక్చువల్గా మేము కూడా మొదట సంక్రాంతికి అనుకున్నాము, బట్ సంక్రాంతికి ఎక్కువ సినిమాలు వస్తున్నట్టు మేము February 9th ఫిక్స్ అయ్యాం. అక్కడి నుంచి జరిగే అవకాశం అయితే మాకు లేదు, చాలా ఈక్వేషన్స్ తోటి మేము ఆ డేట్ ఫిక్స్ చేసుకున్నాము. సో కాబట్టి ఈగల్, నేను నిజానికి రవితేజ గారికి అభిమాని, నేను ఆయన సినిమా ఆ రోజు వస్తూ ఉంది, కానీ తప్పట్లా మాకు కూడా అదే రోజు రావాల్సిన పరిస్థితి. కాబట్టి మేము ఆ కాంపిటీషన్లో ఉండటానికే నిర్ణయించుకున్నాం అన్నట్టుగా ఆయన ఆ వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఇప్పుడు February 9th ఏదైతే మీకు సోలో రిలీజ్ ఇస్తాము అని చెప్పేసి దిల్ రాజు ప్రామిస్ చేశాడో అది జరగట్లేదు అనేది స్పష్టమైపోయింది. అటు యాత్ర 2 వస్తుంది, ఇటు ఊరు పేరు భైరవకోన వస్తూ ఉంది. సో ఇది ఊరు పేరు భైరవకోన అనేది ఒక మిస్టీరియస్ ఫిలిం, అంటే ఫ్యాంటసీ బేస్ అయినటువంటి దయ్యాలు,
మంత్రాలు తంత్రాలు Okay. ఇటువంటి బ్యాక్ డ్రాప్లో వస్తున్నటువంటి సినిమా. ఓకే, సూపర్స్టిషియస్ జాంబీస్ కూడా కనబడుతున్నారు. ఓకే. సో కాబట్టి ఒక మిస్టీరియస్ క్రైమ్ లాంటిది ఏదో ఉంది, దాని వెనక ఏం జరుగుతుంది ఏంటి ఒక ఊర్లో జరిగే ఘటనలన్నీ కూడా అందుకనే భైరవ్ కోన అనే ఒక ఊళ్ళో జరిగేటువంటి ఆ మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ వెనక ఏముంది దీన్ని కనిపెట్టే క్యారెక్టర్ అనుకుంటా బహుశా హీరోది సందీప్ కిషన్ది. సో విఐ ఆనంద్ డైరెక్టర్. ఇక్కడ ఏంటంటే ఇంకొకటి గమ్మత్తు, ఇదే విఐ ఆనంద్ ఇదివరకు రవితేజ్ తోటి డిస్కో రాజ్ అనే సినిమా చేశాడు. సో ఇప్పుడు మళ్ళీ ఆయనతోనే పోటీ పడుతున్నాడు. అట్లాగే ఊరు పేరు భైరవకంలో ఒక హీరోయిన్ కావ్య ధాపురం, ఆ అమ్మాయి ఈగల్లో హీరోయిన్. ఓకే. సో ఇందులో ఇద్దరు హీరోయిన్లు, అందులో ఇద్దరు హీరోయిన్లు. భైరవకంలో ఏమో వర్షా బల్లం కూడా ఇంకొక హీరోయిన్, ఈగల్లో ఇంకొక హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. బట్ కావ్య ధాప రెండిట్లోనూ ఉంది. సో ఇలాంటి సిమిలారిటీస్ రెండు సినిమా. టిల్లు స్క్వేర్ లో కూడా అనుపమ పరమేశ్వరన్. అవును అవును. సో తనే ఇప్పుడు మళ్ళీ ఈగల్లో కూడా ఉంది. టిల్లు స్క్వేర్ అక్కడి నుంచి కాంపిటీషన్ నుంచి తప్పుకుంది. సో ఇంకా దాని డేట్ అనౌన్స్ చేయలేదు. ఓకే. సో ఇది ఇప్పుడు యాక్చువల్గా February 9th ఉన్నటువంటి పరిస్థితి. సో ఏదైతే ఈగలకి సోలో రిలీజ్ అనుకున్నారో అది జరగట్లేదు. సో భైరవ కోన ప్రొడ్యూసర్స్ అనిల్ సుంకర, సో ఆయన అదే డేట్కి ఫిక్స్ అయి ఉన్నాడు ఆయన తీసుకురావడానికి. ఓకే. సో అంటే మళ్ళీ ఏమైనా ఈ కాంట్రవర్సీలో దిల్ రాజు ఈ అంశానికి సంబంధించి, ఎందుకంటే ఆల్రెడీ మాట ఇచ్చారు అని చెప్పేసి అని అంటున్నారు ఈగల్ సినిమాకి సంబంధించి వాళ్ళకి. సో మరి అలా జరగట్లేదు కాబట్టి మళ్ళీ కాంట్రవర్సీస్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా దిల్ రాజు? ఖచ్చితంగా మొదలైపోయాయి, ఇప్పటికే మొదలైపోయాయి. సో మరి ఆ రోజు పెద్ద మనిషిలాగా హామీ ఇచ్చాడు కదా, ఎవరైతే తప్పుకున్నారో ఈగల్ పీపుల్ మీడియా వాళ్ళు తప్పుకున్నారు. సో వాళ్ళకి ఆయన హామీ ఇచ్చాడు, మీకు పోటీ లేకుండా చూస్తాము అని చెప్పేసి. బట్ అలా జరగట్లేదు. అంటే భైరవ కోనని వాళ్ళు పెద్ద సినిమాగా ట్రీట్ చేయట్లేదా? సో ఒక చిన్న సినిమా కాబట్టి దాన్ని అడగాల్సిన పని లేదు, అది అసలు కాంపిటీషనే కాదు అని అనుకున్నారా? ఓకే. అంటే ఈగల్ లాంటి సినిమాకి అసలు భైరవ కోన లేకపోతే యాత్ర 2 ఇవి అసలు కాంపిటీషనే కాదని చెప్పేసి వాళ్ళు అనుకున్నారా? అందుకని అడగలేదా వీళ్ళని, భైరవ కోన ప్రొడ్యూసర్స్ని అనే టాపిక్ కూడా ఆల్రెడీ నడుస్తూ ఉంది. సో ఈగల్ అనేది ఒక భారీ బడ్జెట్ తోటి తీసినటువంటి ఫిలిం. సో మనం ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చూసాం, రవితేజ ఒక కొత్త మేక్ ఓవర్ తోటి లొంగి కట్టుకొని గన్స్ పట్టుకొని మెషిన్ గన్స్ పట్టుకొని కనిపించడము. సో ఆ బ్యాక్గ్రౌండ్ ఎంతో ఒక పీరియడ్ కనిపిస్తూ ఉంది. కార్తీక్ ఘట్టం నేనని చెప్పేసి ఆయన ఇదివరకు సినిమాటోగ్రఫర్గా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి, రవితేజ్తో కూడా పనిచేశాడు. ఈ సినిమాకి ఆయన డైరెక్టర్ కార్తీక్. సో దాని మీద చాలా యాంటిసిపేషన్స్ ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఒక మంచి సినిమా రాబోతుంది అనే ఒక ఫీలర్ని మాత్రం ట్రైలర్ ఇచ్చింది. సో అది కనుక సోలో కనుక రిలీజ్ అయితే వేరే ఉంటుంది. కాకపోతే ఏంటంటే నిజానికి February 9th అనేది పెద్ద సీజన్ ఏం కాదు, సంక్రాంతి సీజన్ లాంటి సీజన్ వదిలేసుకొని వాళ్ళు February 9th వస్తున్నారంటే అప్పుడు వేరే ఏమీ లేకుండా, వేరే కాంపిటీషన్ ఏమీ లేకుండా ఉంటే ఎక్కువ థియేటర్లు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రొడ్యూసర్కి కూడా ఓపెనింగ్స్ బాగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ మనకు తెలుసు సినిమా ఏదైనా సరే ఫస్ట్ 1 వీకే దాని రిజల్ట్ అంతా తెలిసిపోతుంది మనకి. ఆ 1 వీక్లోనే మొత్తం డబ్బులన్నీ వచ్చేయాలి. 2వ వారం వెళ్ళిందంటే అది చెప్పలేని పరిస్థితి ఉంది. అవును. సో మరి దిల్ రాజు గారు హామీ ఇచ్చారు ఈగల్ మూవీ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళకి, పీపుల్స్ మీడియా వాళ్ళకి. సో మరి ఇది నెరవేర్చుకుంటారా, లేకపోతే అసలు రాబోయేటువంటి సినిమాలు అసలు ఈగల్ సినిమాకి సరితూగవు అనేటువంటి ఆలోచనలో ఉన్నారా, లేదంటే మళ్ళీ దిల్ రాజు గారు చిక్కుల్లో ఇరుక్కుంటారా అనేది ఫేస్ చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, అగ్నిమూర్తి గారు.